హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్స్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026 జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఫేజ్ 1లో కొన్ని నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా ఆల్రెడీ డేట్ అనేటువంటిది ముగిసింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది జాబ్ క్యాలెండర్లో భాగంగా ఫేజ్ 2 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లకు రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఫేజ్ 2లో మొత్తం మీద 3168 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఈ 3168 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3168 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎప్పుడు సార్ ఈ యొక్క ఫేజ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే మనకు ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు అనేటువంటివి ఇస్తారు. అయితే ఈ 3168 పోస్టులలో మనకు ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు ఏంటి సార్ అంటే నెంబర్ 1 హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు. ఈ యొక్క 2 ఉద్యోగాల కోసమే ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంశం అన్నమాట. అయితే గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఉంది, కానీ అది తర్వాత నెలలో అంటే సెప్టెంబర్లో ఇది విడుదలయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆగస్టులో ఫేజ్ 2లో మనకు రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లో ముఖ్యమైన నోటిఫికేషన్గా మనం ఏంటని చెప్పొచ్చు అంటే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు అని చెప్పేసి మనం చెప్పచ్చు. అయితే మనం చూసినట్లయితే మెగా డిఎస్సి అనేటువంటి జరిగింది. ఈ మెగా డిఎస్సి తర్వాత రాబోయేటువంటి డిఎస్సి ఒక 10,000 పోస్టులతోనో లేదా ఒక 8,000 పోస్టులతోనో ఉంటుంది అని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా మనకు వేచి చూడడం అనేటువంటి జరిగింది. కానీ దాదాపుగా అత్యంత తక్కువ పోస్టులతోనే ఈ డిఎస్సి అనేటువంటిది రిలీజ్ చేశారు. కాబట్టి మెగా డిఎస్సిలో ఎవరైతే జాబ్ కొట్టలేకపోయారో వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడుతూ ఉన్నారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు అనేటువంటివి మీ కళను, మీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా మార్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు అనేటువంటివి ఏవి కూడా మీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంటే తక్కువేం కాదు. స్కూల్ అసిస్టెంట్ కంటే కూడా మంచి పోస్టులుగా మనం చెప్పచ్చు ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులు అనేటువంటివి. అయితే ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి మనం చూసినట్లయితే ఆ నోటిఫికేషన్ టైం నాటికి దాదాపుగా 20 నుంచి 25 రోజుల టైం అనేటువంటిది ఉంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంత తక్కువ టైం ఇచ్చుకున్నా సరే 50 రోజులు అనేటువంటిది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేదానికి ఉంటుందన్నమాట. అంటే మొత్తం మీద మీ చేతుల్లో ఎగ్జామ్స్కి వెళ్ళేంత వరకు అంటే ఎగ్జామ్స్ అనేటువంటి జరగడానికి ఇంకా 75 రోజులు మిగిలి ఉంది. ఈ 75 రోజుల్లో మీరు హాస్టల్ వార్డెన్ పోస్టులను సాధించగలరా? ఈ 75 రోజుల్లో మీకున్నటువంటి పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 సంబంధించినటువంటి పుస్తకాలను ఆ సిలబస్ను మీరు కంప్లీట్ చేయగలరా? ఒక్కసారి మీ మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ పేపర్ 1 అనేటువంటిది దాదాపుగా 10 సబ్జెక్టులు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 సంబంధించి 3 సబ్జెక్టులు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ 13 సబ్జెక్టులను మీరు కంప్లీట్ చేయగలరా? ఈ 13 సబ్జెక్టులను కంప్లీట్ చేసినా సరే వీటిని మీకు అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ని కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయాలి అంటే బిట్స్ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలను సాధించాలంటే ముందు సబ్జెక్ట్ని చదవాలి, ఆ చదివినటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్లు అనేటువంటి చేయాలి. ఈ ప్రాక్టీస్ బిట్లో కూడా ప్రధానంగా 3 లెవెల్లు ఉంటాయన్నమాట. అంటే 3 స్థాయిలు ఉంటాయి. ఏంటి సార్ అంటే నెంబర్ 1 సబ్జెక్ట్ చదవక ముందు కానీ లేదా సబ్జెక్ట్ చదువుతూ ఉన్నప్పుడు కానీ ముందు ప్రీవియస్ పేపర్స్ను చూడడం. ప్రీవియస్ పేపర్ ఎలా అడిగాడు, ఈ అడిగినటువంటి విధానం ఎలా ఉంది,
ఈ యొక్క పేపర్ ఏదైతే ఉందో తర్వాత జరిగినటువంటి హాస్టల్ వార్డెన్ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంది, తర్వాత జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఎలా ఉంది, అంటే ఈ యొక్క అడిగేటువంటి క్వశ్చన్లు అడిగేటువంటి స్థాయి అనేటువంటిది ఎలా మారుతూ ఉంది అనేటువంటి అంశాన్ని అంచనా వేయాలి. రెండో అంశం ఏంటి అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్లు ఇలా ఉన్నాయి, 2026 వరకు అడిగినటువంటి క్వశ్చన్లు ఈ విధంగా ఉన్నాయి, రేపు 2027లో 2028లో 2029లో జరిగిపోయేటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని ఎవరైతే నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులు తయారు చేసినటువంటి పేపర్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయడం. అదేవిధంగా చాప్టర్ వైజ్ జరిగినటువంటి, అంటే ఒక చాప్టర్ ఒక చదివిన తర్వాత ఆ చాప్టర్కు దగ్గరగా ఉన్నటువంటి ఒక అంటే ఒక ఎగ్జామ్ని మనం రాయడం, వాటిని ఏమంటాం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి అంటాం. ఈ 3 లెవెల్ని కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఎగ్జామ్కి వెళ్తే ఆ కాన్ఫిడెన్సే వేరుగా ఉంటుందన్నమాట. అంటే నేను చదవగాను, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్లు చేశాను, ప్రీవియస్ బిట్లు చేశాను, అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేటువంటి కూడా చేశాను, కాబట్టి నేనే విజయం సాధిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ నీలో వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది నువ్వు తప్పులు చేయకుండా చేస్తుంది. అదేవిధంగా ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది నీలో ఇంకొక 2 మార్కులను, అంటే నీకు తెలియకపోయినా సరే ఆ 2 మార్కులు పెంచేదానికి అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు అందరూ అప్లై చేస్తారు, అందరూ కూడా ఎగ్జామ్కి వెళ్తారు. కానీ పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎంతమంది, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ బిట్లు చేసిన వాళ్ళు ఎంతమంది, పర్ఫెక్ట్గా ప్రీవియస్ బిట్స్ను అనాలిసిస్ చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారనేటువంటిది మీరే చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేశారా, చేస్తున్నారా? ఈ 75 రోజుల్లో ఇది సాధ్యమేనా అంటే నేనైతే ఖచ్చితంగా సాధ్యం అని చెప్తాను. 75 రోజులు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధించవచ్చు. చాలామంది అభ్యర్థులు చెప్తూ ఉన్నారు నా దగ్గరకు వచ్చి, సార్ మేము ఆల్రెడీ ఒక 1 మంత్ 2 మంత్స్ క్రితము హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి మార్కెట్లో దొరికేటువంటి బుక్స్ తీసుకున్నాం సార్. ఆ బుక్స్ చూసినట్లయితే దాదాపుగా ఒక 1000 పేజీలు, 1500 పేజీలు, 2000 పేజీలతో ఉన్నాయి సార్ పేపర్ 2కి సంబంధించినటువంటి బుక్స్. కాబట్టి ఆ 1500 పేజీల్లో మేము సగం చదివే నాటికి టైం అనేటువంటిది అయిపోయేటట్లా ఉంది, ఎలా చేయాలి సార్ అని చెప్పేసి. కాబట్టి అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ మీకు ఇచ్చినటువంటిది పేపర్ 2లో బాగా గమనించండి, సైకాలజీ కాదు, పిఐఈ కాదు, ట్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ కాదు. బాగా గమనించండి. అదేంటి మీరు అది చెప్తున్నారు మళ్ళీ కాదంటున్నారు సార్ అంటే, డిఎస్సిలో ఉన్నటువంటి సిలబస్ అంతా నీకు హాస్టల్ వార్డెన్ సైకాలజీ పేపర్లో లేదు. పిఐలో ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ, అంటే చాప్టర్స్ అన్నీ కూడా హాస్టల్ వార్డెన్లో ఉన్నటువంటి ఆ యొక్క సిలబస్లో లేవు. ట్రెండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో ఉన్నటువంటి దాన్ని చదవాలి. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, ఒక బుక్ అనేటువంటిది ఎలా ఉండాలి సార్ అంటే, ఇచ్చినటువంటి సిలబస్, ఆ సిలబస్కి అనుకూలంగానే ఆ యొక్క బుక్స్ అనేటువంటివి ఉండాలి. కానీ దీంట్లో ఎలా ఉంది, సైకాలజీ అంటే డిఎస్సి సైకాలజీ అని చెప్పేసి మొత్తాన్ని కూడా ఇచ్చేయడం, పిఐఈ అంటే డిఎస్సి యొక్క పిఐఈ అని చెప్పేసి మొత్తం కలిపి ఇచ్చేయడం, ఇలా మార్కెట్లో బుక్స్ అనేటువంటివి దొరుకుతూ ఉన్నాయి. కానీ గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్స్ వాళ్ళు రూపొందించినటువంటి పుస్తకాలు వీటన్నిటికి కూడా భిన్నంగా ఉన్నాయి. మీరు పేపర్ 2 అనేటువంటిది మీరు చదవాలి అంటే, పేపర్ 2ని ఒక 1 మంత్ లోపల మీరు కంప్లీట్ చేయాలంటే ఒక్కసారి ఈ బుక్స్ అనేటువంటివి తెప్పించుకోండి. మొత్తం కూడా 4 పుస్తకాలు ఉంటాయి. దీంట్లో 3 బుక్స్ అనేటువంటివి మీకు పేపర్ 2కి సంబంధించినటువంటి బుక్స్ అనమాట. అంటే సైకాలజీకి సంబంధించినటువంటిది, పిఐఈ సంబంధించినటువంటిది, అదేవిధంగా మీకు ఈ ట్రెండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బుక్స్ అనేటువంటివి 3 బుక్స్ ఉంటాయి. 4వది ఏదైతే మనకు సైకాలజీ అని చెప్తున్నామో, ఈ సైకాలజీకి వర్క్ బుక్ లాగా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? అంటే సైకాలజీకి సంబంధించి వాడు క్వశ్చన్లు ఎలా అడుగుతాడో తెలియదు కాబట్టి, భిన్నమైనటువంటి క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి వాటి మీద ఇంకొంచెం ఎక్కువ దృష్టి పెట్టి దాన్నంతూ ఒక బుక్ లాగా వేయడం జరిగిందనమాట. తక్కువ పేజీలతోనే కంటెంట్ని ఇస్తూ, కంటెంట్తో పాటుగా బిట్ బ్యాంకును కూడా, కంటెంట్ ఎంతైతే ఉందో, అంటే ఎగ్జాంపుల్ ఒక 200 పేజీలు అనేటువంటిది బుక్ అనేది ఉంటే దాదాపుగా 200 పేజీల్లో ఒక 110, 120 పేజీలు మాత్రమే మీకు ఉన్నటువంటి ఆ సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ ఉంటుంది. మిగిలినటువంటి 100 పేజీలు కానీ 120 పేజీలు కానీ ఎలా ఉంటుంది సార్ అంటే, మొత్తం కూడా క్వశ్చన్సే ఉంటాయన్నమాట.
ఆ క్వశ్చన్స్ కూడా ఆ ప్రాక్టీస్ పేపర్లు కూడా మనకు ఎలా ఉంటాయి చూడండి. ఒకసారి మీకోసం కొన్నిటిని మనం డిస్ప్లే చేయడం అనేటువంటి జరిగిందనమాట. చూడండమ్మా, ప్రీవియస్ పేపర్స్ 2012లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2018లో టీఎస్పిఎస్సి, ఇప్పుడు టీజీపీఎస్సి అంటున్నాం, ఈ టీఎస్పిఎస్సి రూపొందించిన పేపరు, అదేవిధంగా 2019లో ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి పేపరు. కాబట్టి వీళ్ళ పేపర్ ఎలా ఉంది, మన పేపర్ ఎలా ఉంది, ఉమ్మడిగా ఉన్నప్పుడు పేపర్ ఎలా ఉంది, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రీవియస్ పేపర్స్ని మనం ఇచ్చాం. ఈ ప్రీవియస్ పేపర్స్తో పాటుగా మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పేపర్స్ని కూడా ఇచ్చాం. అదేవిధంగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ పేపర్స్ని కూడా మనం ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇన్ని విధాలుగా మనకు ఈ పేపర్స్ అనేటువంటివి రూపొందించాం. అదేవిధంగా కంటెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బుక్ని మీరు పేపర్ 2 150 మార్క్స్, ఈ 150 మార్క్స్ అనేటువంటిది మీరు సాధించాలి అంటే ఈ గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్స్ని మీరు ఒకసారి చూడండి. దాదాపుగా ఇప్పుడు మనము 1000 పుస్తకాలను మనము విద్యార్థులకు చేరవేయడం జరిగింది. రెండవసారి ప్రింట్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెట్టాం. ఈ రెండవసారి ప్రింట్ వేసినప్పుడు 500 పుస్తకాలు వేసాం. ఈ 500 పుస్తకాల్లో దాదాపుగా ఒక 100 పుస్తకాలు అనేటువంటివి విద్యార్థులు చేరుకున్నాయి. ఇంకా 400 పుస్తకాలు మిగిలి ఉన్నాయన్నమాట. కాబట్టి నోటిఫికేషన్కి దగ్గరగా ఉంది. కాబట్టి కాల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. తర్వాత ప్రింట్ వేస్తామా ఏమనేది కాల్స్ని బట్టి ఉంటుంది తప్ప మనకు కరెక్ట్గా చెప్పలేం. అంటే కాల్స్ తక్కువ ఉంటే ప్రింట్ వేయకపోవచ్చు. ఓకేనా, ఈ 400 పుస్తకాలు అయిపోతాయి. ఒకవేళ కాల్స్ అనేటువంటివి తగ్గినాయి అనుకోండి, అప్పుడు మనం ప్రింట్ వేయం. కాల్స్ అనేటువంటి ఎక్కువ వస్తేనే ప్రింట్ వేస్తాం. కాబట్టి ఉన్నటువంటి ఈ 400 పుస్తకాలు 400 మంది అభ్యర్థులు పేపర్ 2లో 150 మార్కులు మీరు సాధించాలనుకుంటే మాత్రము గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ సంబంధించినటువంటి ఈ బుక్స్ అనేటువంటివి మీ చేతుల్లో ఉండాలి. కాబట్టి ఈ యొక్క బుక్స్కి సంబంధించినటువంటి అంశాలను దీనికి సంబంధించినటువంటి దాని యొక్క ప్రైజ్ వీటన్నిటిని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే క్రింద ఉన్నటువంటి నెంబర్ను మీరు సంప్రదించండి. ఆ నెంబర్ని సంప్రదించి ఆ బుక్స్ యొక్క వివరాలను తెలుసుకోండి. కాబట్టి ఈ యొక్క హాస్టల్ వార్డెన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.